హాయ్ అండి, చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను. రోజైతే విజయవాడలో షాపింగ్ అయితే బయలుదేరానండి. పాప నాకు కాల్ చేసింది. అమెరికాలో ఉన్న బట్టలను వేసుకోలేకపోతున్నాము, ఇండియా బట్టలు వేసుకోవాలనిపిస్తుందని కాల్ చేసింది. సరే అని చెప్పి పాప పని మీద విజయవాడ వచ్చాను. విజయవాడ దాకా వచ్చాను కదా అని చెప్పి నేనైతే ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్ కి వచ్చానండి. దీని పేరు క్లాసిక్. ఇక్కడైతే చాలా క్వాలిటీ బాగుంటుంది కానీ కొద్దిగా రేట్ ఎక్కువగా ఉంటుంది, కానీ దొరకని ఐటమ్స్ అంటూ ఏముండవు. దీని అడ్రస్ అయితే మనకి బీసెంట్ రోడ్ అండి. బీసెంట్ రోడ్ వచ్చి క్లాసిక్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్పేస్తారు. అక్కడికి వెళ్ళాను, నాకు కావాల్సింది దొరకలేదు. మళ్ళీ నా బుద్ధి ఎలా మారిద్ది, మళ్ళీ ప్లాట్ఫారం బండి మీదకి వచ్చేసాను. రీసెంట్ రోడ్లోనండి ఇది కూడా. అక్కడ రేట్ ఎక్కువ చెప్పి ఇక్కడ 30-40 రూపాయలకి వచ్చేసి తీసేసుకున్నాను. అయితే మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, పిండి కొద్దిగా రొట్టండి, నీ పెట్టిన దాన్ని బట్టి క్వాలిటీ అనేది ఉంటుంది నా ఉద్దేశం. నేనైతే చాలా పిసినారు అనమాట. ఇంకా మా పాప డ్రెస్సులు తీసుకోమంది కదా అని ఒక 4-5 షాప్స్ అయితే చూసాను. కొత్తగా పెట్టారనమాట. ఇది 5 రూట్ లో ఉంటది. ఇక్కడైతే చాలా రకాల బట్టలు అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి, చాలా బాగున్నాయి. సరే అని చెప్పి మొత్తం తిరిగి మా పాప వీడియో కాల్ చేస్తే నాకు నచ్చలేదు, వచ్చేసేయండి. సరేలే అని చెప్పి నేను నీళ్లు కాసుకునే తపాలా ఇరిగిపోయిందని చెప్పి స్టీల్ సామాను షాప్ కి వెళ్ళాను. ఇక్కడైతే కొన్ని రకాల కుక్కర్స్ సామాను అన్ని చూశాను. కాసుకునే తపాలా మాత్రం చూశాను, చాలా బాగా నచ్చింది నాకు. ఇదిగోండి, ఇది చూపిస్తున్నాను కదా, ఇది కేజీ లెక్క స్టీల్ కాదంట, పీసులు లెక్కేనంట. నాకైతే ఇది 600 పడింది, తీసుకున్నాను. కుక్కర్ కూడా చూశాను. ఇదొక్కటే తీసుకోవాలని ఆశ ఉంది, కానీ ఇదొక్కటే 3800 రూపాయలు చెప్పగానే మళ్ళీ వస్తానండి అని చెప్పి స్కిప్ చేసేసాను. అలాగా మీలో ఎంతమంది ఇలా చేస్తారో చెప్పండి. మళ్ళీ అని వెళ్తూ ఉండగా ఇక్కడ బీసెంట్ రోడ్డు పక్కన డోక్రా బజార్ పెట్టారు. అయితే ఎప్పుడు 2 months కి ఒకసారి పెడుతూ ఉంటారనమాట. ఇక్కడైతే చాలా బాగుంటాయి డ్రెస్సులు గానీ ఏదన్నా కూడా చాలా క్వాలిటీ ఉంటాయి. షోరూమ్ల కంటే చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి అనమాట. పెట్టడం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. పెట్టిన తర్వాత ఒక 4-5 సార్లన్నా వస్తాను. మ్యూజియం అండి, మ్యూజియం లో స్టాల్ పెడుతూ ఉంటారు వీళ్ళు. చేనేత వస్త్రాలే కానీ, పట్టు చీరలే గానీ, మనం వేసుకునే డ్రెస్సులే గానీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. ఇవి చూపిస్తున్నారు కదా, జీన్స్ మీద టాప్స్, ప్లాజా ప్యాంట్లు, టాప్స్ అన్ని కూడా 500కి 3, 500కి 2 అలా ఇస్తారు. ఇవి అయితే మన కలంకారీ టాప్స్ అనమాట. 700, 600 ఉంది. నేనైతే ఆ చీరలు ఏమి కొనను కాబట్టి నేను ఇంకా డ్రెస్సుల దగ్గరికి వచ్చేసాను. కాటన్ షర్ట్లు అనమాట, చాలా బాగున్నాయి. ఏంటని వచ్చాను. మనకు బయట 2000, 3000కి అమ్మేవి ఇక్కడ 500, 700, 800 వీళ్ళు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తారు. ఇక్కడ డ్రెస్సుల దగ్గరికి అయితే వచ్చాను. మనం అనుకుందాం, ఇక్కడ 2 pieces సెట్స్ అయితే ఉన్నాయి. 2 pieces సెట్స్ వచ్చి 900, 800, 700 అలా చెప్తున్నాడు. మనం అడిగితే ఒక 100-200 తగ్గిస్తున్నాడు అనమాట. ఇంకో మొత్తం వెతికిన తర్వాత మా పాపకు మళ్ళీ వీడియో కాల్ చేసి చూపించాను. నాకు వద్దులే అంటే తనకి ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. అదేంటంటే ఇక్కడికి టీవీ 20, టీవీ 7 వాళ్ళు వచ్చారు. మమ్మల్ని అందరిని అడుగుతున్నారు, ఇక్కడ ఎలా ఉన్నాయి, మీకు బాగా నచ్చినాయా, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు రివ్యూస్ తీసుకుంటున్నారు. తర్వాత మా పాప వద్దంది, కానీ నాకేమనిపించిందంటే తీసుకుందాం, కొద్దిగా తక్కువ రేటుగా వచ్చినాయి కదా అనిపించింది. నా ఆడవాళ్ళ బుద్ధి ఏంటంటే ఏది చూస్తే కొనకుండదు. ఇవన్నీ టాప్లన్నీ పెట్టుకొని చూశాను. 2 pieces సెట్ తీసుకుందాం అనుకున్నాను. 900 చెప్పాడు, 750కి ఇస్తానన్నాడు. ఆ ముందు ఒక కట్ట తీసుకొచ్చి పెట్టాడు, చాలా బాగున్నాయి. ఇవి టాప్స్ అనమాట. నేనేం చేశానంటే టాప్స్ అన్ని బేరం చేశాను. ఒక 4 టాప్స్ అయితే తీసాను, సెలెక్ట్ చేసుకుని ఇదిగో నేను పెట్టుకొని చూస్తున్నాను కదండి. ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అంతకుముందు నేను వీళ్ళ దగ్గరే తీసుకున్నాను. 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చినాయి. ఈ టాప్స్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇవన్నీ కలంకారీ చీరలు, పట్టు చీరలు ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారనమాట. నేనైతే చీరల జోలికి వెళ్ళను, మీకైతే చూపిస్తున్నాను. ఎవరికైనా తెలియకపోతే బీసెంట్ రోడ్లో పక్కనే ఉన్న డోక్రా బజార్ పెడుతూ ఉంటారు. వచ్చేసి ఒక్కసారి కొనపైన చూసేసి వెళ్ళిపోండి. నేను సెలెక్ట్ చేసుకునే టాపులని చూడండి. ఈ టాప్ ఒకటి తీసుకున్నా. అట్లా 4 టాప్స్, ఒక్కొక్క టాప్ వచ్చి నాకు 600 చెప్పాడు. 400కి ఇస్తే నేను 4 టాప్స్ తీసుకుంటాను అని చెప్పి బేరం చేశాను. కాసేపు ఇస్తానన్నాడు, కాసేపు ఇవ్వనన్నాడు. ఎట్లాగొట్లా 4 టాప్స్ ఇచ్చాడు. నాకు 4 టాప్స్ కలిపి నాకు 1600 పడింది, అంటే 400 పడింది ఒక్కొక్కటి. ఇదిగోండి, ఇది ఒకటి తీసుకున్నాను, చాలా బాగా నచ్చినాయి. బ్లాక్లోనే ఫ్లవర్స్ తేడాగా 2 వేరే ఫ్లవర్స్ వచ్చేలాగా తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర లెగ్గిన్స్, వాటి సరిపడా లెగ్గిన్స్ ఉన్నాయన్నమాట.
ఇంకా నేను అదే ఆలోచిస్తాను. ఫస్ట్ ఏం ఆలోచిస్తానంటే లెగ్గిన్స్ ఉన్నాయా లేవా, సెట్ అవుతాయా అవ్వవా అని చెప్పి 4 టాప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇంటికైతే బయలుదేరదామని వచ్చేసరికి బాగా ఆకలేస్తుంది. సర్లే అని చెప్పి నా ఫేవరెట్ ఫుడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈరోజైతే వెజ్ మీల్స్ తిందాం అనుకుంటున్నా. ఎప్పుడు చూసినా బిర్యానీయే తింటా. నేనైతే గాంధీనగర్లో ఉన్న సర్వర్ హోటల్కి అయితే వెళ్తున్నానండి. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది. అంతకుముందు చాలా రోజుల క్రితం తిన్నాను. అప్పుడైతే మీల్స్ 80 రూపీసు, ఇప్పుడు ఎంతో తెలియదు. మీరు ఎవరైనా సర్వర్ హోటల్కి వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. వెళ్ళకపోతే వెజ్ మీల్స్ ఎవరైనా లవర్స్ ఉంటే కనుక మీరు చక్కగా ఇక్కడ భోజనం కడుపు నిండా తినచ్చు. ఆల్ వెరైటీస్ పెడతారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. హైజీనిక్గా ఉంటుంది. నేను వెళ్ళి టికెట్ తీసుకుంటే కదా ఒక్కొక్క భోజనం వచ్చి 140 రూపీస్ అన్నాడు. 2 భోజనాలు నాకు 280 పడింది. మా ఊడు కూడా వచ్చాడు, మా తమ్ముడు కూడా. ఇద్దరం ఇంకా వెజ్ మీల్స్ పెట్టించుకున్నాము. నాకు మొత్తం ఒక 8-9 కర్రీస్ అయితే వేశారు. మజ్జిగ చారుతో సహా, ఉలవ చారుతో సహా ఒక అప్పడం వేశారు, ఒక స్వీట్ కూడా వేశారు. కానీ నేను వచ్చినప్పటికంటే ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోయినాయి. నేను ఇంకా ఆడవాళ్ళం వెళ్ళామంటే ఎవరో ఒకరితో సోదేస్తాం కదా, పక్కనతో సోదేశాను. పెరుగు చారు ఎలా ఉన్నాయని నన్ను అడుగుతుంది. బాగున్నాయని చెప్పాను అనమాట. నాకైతే ఇవాళ మాత్రం తృప్తిగా భోంచేశాను. లాస్ట్కి స్వీట్ కూడా తిన్నాను. మన ఇంట్లో అయితే ఒక కూరతో తిని లేచిపోతాం. ఇక్కడైతే ఎన్ని కూరలు అయితే డబ్బులు ఇస్తున్నాం కదా, అన్ని కూరలతో భోంచేశాను అనమాట. ఈ రోజు అయితే ఇలా గడిచిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.